ఈ వీడియోలో మనం జాబిల్లి 1982 అక్టోబర్లో ప్రచురింపబడిన రాజభక్తి కథ విందాం. పూర్వం కాశీని పాలించిన కరుణాకరుడు అనే రాజు వద్ద మణిభట్టు అనే మంత్రి ఉండేవాడు. మణిభట్టు ప్రతిరోజు ఊరి బయట ఉన్న పళ్ళ తోటకు వెళ్ళి 3 అరటి పళ్ళు తోటమాలిని అడిగి రాజుకు తెచ్చిచ్చేవాడు. రోజు పండ్ల కోసం తన వద్ద వచ్చే మంత్రితో, అయ్యా మంత్రిగారు, మీ అంతటి గొప్ప పదవిలో ఉన్నవారు ఈ పండ్లు తీసుకెళ్లాలా? రాజుగారికి ఎంత అహంకారం ఉంటే మిమ్మల్ని ఇంత చిన్న పనికి వాడుకుంటాడు అనేవాడు. మంత్రి సమాధానం ఏమీ చెప్పకుండా పళ్ళు తీసుకుని వెళ్ళిపోయేవాడు. కారణం తెలీదు కానీ మణిభట్టుని మంత్రి పదవి నుండి అంతఃపుర అధికార పదవికి, ఆ పదవి నుంచి మరీ చిన్న పదవికి, చివరకు రాజభవనం కాపలాదారునిగా నియమించాడు రాజు. మణిభట్టు తన పదవి ఎంత తక్కువైపోతున్నా తోటకు వెళ్ళి పండ్లు తెచ్చి రాజుకిచ్చే పనిని మాత్రం మానుకోలేదు. ఒకరోజు తోటమాలి, నువ్వేం మనిషివయ్యా, ఆ బుద్ధిలేని రాజు నిన్నింత చిన్న పదవికి పడతోసిన మహాభక్తిగా ఆయనకు పళ్ళు తీసుకొని వెళ్తున్నావు. మంత్రిగా ఉన్నప్పుడు నీకెన్నో రహస్యాలు తెలిసుంటాయి. ఆ రహస్యాల్ని శత్రురాజులకు చేరవేస్తే ఎంతో లాభం ఉంటుంది కదా అన్నాడు. మణిభట్టుకు ఎక్కడలేని కోపం వచ్చి కత్తి తీసి, అసలు నీలాంటి వాళ్ళు రాజ్యంలో ఉండటానికి వీల్లేదు. పదవి తగ్గిందని ప్రభు పట్ల మనకున్న భక్తిని, బాధ్యతను వదిలిపెడతామా? నిన్ను ప్రాణాలతో ఉంచితే నాలాంటి వాళ్ళు కూడా పాడవుతారు అంటూ చంపబోయాడు. ఆగు ఆగు అంటూ తోటమాలి తన వేషాన్ని తొలగించాడు. మణిభట్టు ఎదుట కాశీరాజు కనిపించాడు. నీకు గల ప్రభుభక్తిని పరీక్షించటానికే ఈ నాటకం ఆడాను అని చెప్పి తన భవనానికి తీసుకెళ్ళి అతన్ని మళ్ళీ మంత్రిగా చేశాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.